నమస్తే. కాళేశ్వరం పంచాదు రోజు రోజుకు ముదురుతూ ఉంది. ఓవైపు బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు పోతా ఉన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్కు సంబంధించి ఇక నీళ్లు ఎత్తిపోయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. బట్ కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎత్తిపోయమని చెప్తున్నది. కానీ కేసీఆర్ తలుచుకుంటే వారం రోజులలో మరి తెలంగాణ రాష్ట్రానికి సరిపడా నీళ్లను సప్లై చేయగలుగుతారు, కాళేశ్వరాన్ని రిపేర్ చేయగలుగుతారు అనే ఒక స్టేట్మెంట్ కూడా మరి కేటీఆర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. రేటు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం కయ్యం ఎక్కడి దాకా వచ్చింది, ఏం జరగబోతుందని. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ, ప్రజా సంఘాల జేసీ చైర్మన్ గజ్జల కందగా అన్నారు. సో ప్రభుత్వం కావాలనే ఈ నీళ్లను ఎత్తిపోసేటువంటి ప్రయత్నం చేయట్లేదు, ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. సో కేసీఆర్ కనుక తలుచుకుంటే వారం రోజులలో నీళ్లు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంచిపెడతారని ఒక కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? కేటీఆర్, హరీష్ రావు మీ డ్రామాలు ఇక నడవయి. ఈ డ్రామాలు బంద్ చేయండి. ఎరుకుందా? మీరు అనుకుంటున్నారు మీరు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, లుచ్చగిరి పనులు తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి అందరికీ తెలుసు. అందులో మా ముఖ్యమంత్రి గారికి మీ తల వెంట్రుక నుంచి మీ చివరి దాకా చదివినోడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోండి. మీ ఆటలు నడవయి, అవన్నీ డ్రామాలు చేయకండి. అరే నేను ఒకటి అడుగుతా, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేసీఆర్, నీ అయ్య కట్టి మొత్తము 1,50,000 కోట్లతోని దాన్ని కడతానని కట్టి 1,00,000 కోట్లు దోసుకొని మీరు దీన్ని మొత్తం ఇష్టం వచ్చినట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తే మొత్తం తెలంగాణ ప్రజలకు మొత్తం నీళ్ళు వస్తాయి, లేకుంటే తెలంగాణ రైతాంగానికి నీళ్ళు వస్తాయని మొత్తం చెప్పి రైతాంగాన్ని భ్రమలో పెట్టి, అంతకుముందు ఈ తెలంగాణలో పంటలు వండనట్టు, అంతకుముందు రైతులు పంటలు తీయనట్టు, రైతులు బతకనట్టు, ఇక 100 ఏళ్ళ నుంచి వెళ్ళి మొత్తం రైతులు మేము కాళేశ్వరం గడితేనే బతికినట్టు అని చెప్పి ప్రజలను నమ్మియడానికి, రైతాంగాన్ని నమ్మియడానికి ప్రయత్నం చేసి మీరు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినంత స్కామ్ చేయడానికి 1,00,000 కోట్లు దోసుకున్నానికి కట్టిండ్రు. ఇది వాస్తవం. రెండవది, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాక సుందిల దగ్గర కూలిపోయింది కదా. కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టి పేల్చే ప్రయత్నం చేసిర్రు. మళ్ళీ ఇంకో 2-3 పిల్లర్ల కింద బాంబులు పెట్టి కూడా పేల్చి ఇది కేసీఆర్ తప్పిదమైనటువంటి ఒక మరి చర్చను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ చెప్తున్నది. ఏ లుచ్చానా కొడుకులు మాట్లాడతారు. ఒక తండ్రికి తల్లికి పుట్టిన గాడి కొడుకు ఎవడు మాట్లాడు. నేను ఈ మీడియా ముందట ఇట్లా మాట్లాడుతున్నా, ఏమనుకోకండి. ఎందుకంటే ప్రజల రక్తం, ప్రభుత్వం డబ్బును కుల్లగొట్టిండు. ఆ మంటతోని నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇది కట్టింది ఎవడు? కేసీఆర్ అన్నాడు. కట్టినాక గవర్నమెంట్ వాళ్ళదే కదా, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే కూలిపోయింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చడం కాదు కదా. మరి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూలిపోయినప్పుడు దాని పరిస్థితి ఉందో వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, మాకెట్లా తెలిసి ఉంటుంది, మా ప్రభుత్వానికి ఎట్లా తెలిసి ఉంటుంది, మా ముఖ్యమంత్రి గారికి ఎట్లా తెలిసి ఉంటుంది? అది వాళ్ళే కట్టిండ్రు. 3 ఏళ్ళలో కూలిపోయింది. అరే కాంగ్రెస్లో 75 ఏళ్ళు నెహ్రూ గాంధీ కానుండి దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు కట్టిండ్రు. ఎక్కడన్నా ఒక ప్రాజెక్టు కూలిపోయిందా? ఎక్కడన్నా? అంతకుముందు నిజాం కట్టినవి ఉన్నాయి, అవి ఎక్కడన్నా కూలిపోయినాయా? తర్వాత దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. నెహ్రూ గాంధీ కాడ నుంచి ఇప్పటిదాకా అనేక ప్రాజెక్టులు కట్టింది. ఎక్కడైనా కూలిపోయిందా? ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కట్టింది, ఎక్కడైనా కూలిపోయిందా? కెనాల్ తోడిచ్చారు, ఎక్కడైనా కూలిపోయినాయా? ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఇందిరాగాంధీ టైంలో ఇక్కడ దాకా దాన్ని పకడ్బందీకి కట్టిండ్రు కాలువలు, ఎక్కడైనా కూలిపోయినాయా? ఎక్కడన్నా రైతులకు ఆటంకాలు జరిగినాయా? మరి ఒక్క ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టును 38,000 కోట్లున్నది 1,50,000 కోట్లకు పెంచి మొత్తం ఆ ప్రాజెక్టులో దోసుకొని 1,00,000 కోట్లు దోసుకొని ఆ ప్రాజెక్టును గాలి కుదిలేసింది కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ మీద కక్షతోటి ఇలా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒకవేళ అధికారిక చేయాలనుకుంటే రిపేర్ చేస్తే రాష్ట్రం అంతా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. కేవలం కేసీఆర్ మీద కక్షతోటే ఈ కాళేశ్వరాన్ని పట్టించుకోవట్లేదు అనేది బీఆర్ఎస్ వాళ్ళ స్టేట్మెంట్.
అది తప్పు. రిపేర్ చేయడం అనేది అది కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ రావాలి. రెండోది నీళ్లు నిలిపితే ఆ బ్యారేజీలన్నీ కూలిపోతాయి. రెండవది కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నెపల్లిలో నీటిని విడుదల చేస్తే, కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వెళ్ళి ఆన్ చేస్తే, ఆ పంప్ హౌస్ ఆన్ చేస్తే అన్నారం సుందిల్లా అదేవిధంగా 3 బ్యారేజీలు బేస్మెంట్ పనికిరాదని ఎన్డీఎస్ఏ చెప్పింది. ఎన్డీఎస్ఏ చెప్పింది. ఏంటిది? కేంద్ర జలవనరుల శాఖ కూడా చెప్పింది. వాటర్ గిట్ట మీరు విడుదల చేస్తే మొత్తం బ్యారేజీలు కూలిపోతాయి, 44 గ్రామాలు కొట్టుకపోతాయి. తర్వాత ఎక్కడ దాన్ని ఏంటిది, ఈ భద్రాచలము రాముని గుడి కూడా అంటే మునిగిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త అని చెప్పారు. ఇప్పుడు ఈ ఎన్డీఎస్ఏ చెప్పింది, తర్వాత కేంద్ర జలవనరుల శాఖ చెప్పింది, నీటిపారుదల శాఖ వాళ్ళు చెప్పింది. ఇవన్నీ బేఖత్తరు చేసి నీళ్లను విడుదల చేస్తే మొత్తము బ్యారేజీలు, మొత్తము అన్నారం సుందిల్లా, తర్వాత 45 గ్రామాలు కొట్టుకుపోతాయి. ఆ భద్రాచలం గుడి మునిగిపోయే ప్రమాదం ఉంది. మరి ఇవన్నీ చేసినాక వీళ్ళ కుట్ర ఏంటంటే, ఈ నీళ్లను విడుదల చేస్తే ఆ బ్యారేజీల నుంచి వెళ్ళి నీళ్లను పంప్ హౌస్ నుంచి విడుదల చేస్తే ఇవి మొత్తము సుందిల్లా, అన్నారము కొట్టుకపోయి 45 గ్రామాలు మునిగిపోయి మొత్తం భద్రాచలం గుడి కూడా, రాముని గుడి కూడా, రామాలయం గుడి మునిగిపోతే వాళ్లకు కళ్ళు చల్లబడతాయి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. అప్పుడు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయొచ్చు అనే ప్లాన్తోని కేటీఆర్ అంటోడు ఉన్నాడు. కానీ మీరు కన్నెపల్లి పంప్ హౌస్లో కనుక నీళ్ళు ఎత్తిపోయకపోతే 50,000 మంది రైతులతోటి మేమే వెళ్ళి ఆ మోటార్ లాంచ్ చేస్తాం, నీళ్ళు ఎత్తిపోస్తామని కేటీఆర్ చెప్తున్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? ఎత్తిపోయాను తెలుస్తుంది కదా, ఎత్తిపోయినాయి. ఇప్పుడు అది కేంద్ర జలవనరుల శాఖనైతే వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎన్డీఎస్ఏ పర్మిషన్ ఇవ్వాలి కదా. మరి వాళ్ళు పర్మిషన్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే అది జరగబోయే ప్రమాదానికి ఎవడు బాధ్యుడు? ఏమని వేయమను, ఆయనకి దమ్ముంటే వేయమను. తెలంగాణ ప్రజలు ఉరికించుకుంటుంది అంతరు పట్టుకొని రాష్ట్రం నుంచి తరిమేస్తారు అంటున్నా. ఏం తమాషలా? మాట్లాడే ముందు మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాడు. మా నీటిపారుదల శాఖ మంత్రి గారు కూడా చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది, కేంద్ర జలవనరుల శాఖ వాళ్ళు కూడా చెప్పారు. ఇంతమంది చెప్పంగా నీళ్లను విడుదల చేయాలి, నీళ్లను నిలపాలి, నీళ్లను విడుదల చేయాలి అని అంటే మరి 45 గ్రామాలు కొట్టిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కొట్టుకొని పోతే మేము కుటుంబం బాగుంటే అయిపోయాయి. వాళ్ళు కొట్టుకపోయినాక వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయొచ్చు. రాష్ట్రంలో ఎలినో తోటి రైతులు ఇబ్బంది పడుతున్నారు, వర్షాలు పడక, నీళ్లు లేక. సో ఎలినో మీద కూడా అవగాహన ఉందా అసలు ముఖ్యమంత్రికి? సోయిందా అని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఎలినో రాష్ట్ర వ్యాప్తంగా మరి వర్షాలు పడతలేవు, ఒక కరువు లాంటి పరిస్థితి ఏర్పడుతున్నది ఎలినో వల్ల. సో దాని మీద కనీసం ముఖ్యమంత్రికి సోయిందా అని కేటీఆర్ అడుగుతున్నాడు. ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాల్లో అవగాహన ఉంది. 18 గంటలు తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్నాడు. రైతులు కేటీఆర్కు, హరీష్ రావు దొరడుకు ఎప్పుతలేరు. రైతులు అన్నటోళ్ళు తెలంగాణ ప్రజలు, రైతులు కానీ ప్రభుత్వానికి తెలుసు ఇది ప్రజా పరిపాలన జరుగుతుంది. ఎక్కడ కూడా రైతులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి అయ్యో మాకు నీళ్ళు వస్తలేవు, మేము చాలా కష్టాలలో ఉన్నామని కేసీఆర్కు కానీ హరీష్ రావు కానీ చెప్పుకోలేదు. అది గుర్తుపెట్టుకోండి, చెప్పలే. రెండోది తెలంగాణ ప్రజలు కూడా మాకు నీళ్ళు వస్తలేవు అని చెప్పలే. వాళ్ళు వస్తే రైతులు బాధలు ఉంటే రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు ఇస్తారు. అర్థమైందా? మాకు నీళ్ళు వస్తలేవు,
మాకు నీళ్ళు వస్తలేమని బదనాం చేస్తారు, అదే ధర్నాలు చేస్తారు. రైతులు చేయడం లేదు, ఇటు తెలంగాణ ప్రజలు కూడా చేయడం లేదు. మీకెందుకు వచ్చింది బాధ అంటున్నా. అంటే మీరేం చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలి అనే ప్లాన్ కొద్దీ కేటీఆర్ హరీష్ రావు అనేటోడు ఉన్నాడు. ఎందుకంటే మొత్తం రోళ్ళ మీద తిరగాలని చూస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు నమ్మేటట్లు లేరు. కాబట్టి వాళ్ళకి అర్థమైంది, ఒక దొరకుటుంబమే తప్ప తెలంగాణలో ఎవడు తిరగడం లేదు. ఈ దొరకుటుంబాన్ని నమ్మే పరిస్థితులు తెలంగాణ ప్రజలు లేరు. కేటీఆర్, నువ్వు అనుకుంటున్నావు నువ్వు తెలంగాణ ప్రజల సమస్యలు ప్రజలు పరిష్కారం చేసుకుంటారు, ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు మీరు? నాకు అర్థం కాలే. అంటే గతంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మొత్తం అన్ని పార్టీలను తిట్టి తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినట్టు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు జరగదు అది. మీరు ఎందుకంటే మీరు ఎన్ని ఎత్తుగడ్డలు వేసినా, ఎన్ని డ్రామాలు వేసినా మా ముఖ్యమంత్రి గారు మొత్తం పూసగుచ్చినట్టు ప్రతి శూన్యంగా పరిశీలిస్తున్నాడు. మీ ఆటలేం సాగాయి, ఈ రాష్ట్రంలో మీ ఆటలేం సాగాయి. మీరు అనుకుంటుండ్రు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తే మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని మీరు అనుకుంటుండ్రు. నా కొడుకులారా, మీకు తెలంగాణ ప్రజలందరికీ కూడా గుర్తెరిగినరు మీరు ఏం మోసం చేశారు. మీరు బాగా మాట్లాడుతున్నావు, నీ అయ్యా చెప్పాడు కదా, మరి 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు దళితులకు, ఇచ్చిండా? మరి 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇస్తానండు, ఇచ్చిండా? ఇప్పుడు నీకు జవాబు చెప్పు. ఫస్ట్ కేటీఆర్ దీనికి జవాబు చెప్పాలి. నీళ్ళు అన్నావు, నిధులు అన్నావు, నిధులేమైనాయి? మరి నిధులేమైనాయి? నీళ్ళేమైనాయి? నీళ్ళు ఇచ్చిండ్రా? ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులు, కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒక నాణ్యమైనటువంటి దాంతో కట్టలేదు మీరు. అంటే మీరు కూలిపోయే విధంగా 3 ఏళ్లలో కూలిపోయింది. మీ గవర్నమెంట్లో కూలిపోయింది, అది అప్పుడే కూలిపోయింది అది. అంటే ఆ విధంగా మీరు కట్టిండ్రు, నాణ్యత లేదు దాంట్లో. మీరు ఇంజనీర్లను లెక్కలకు తీసుకోలేదు, నీటిపారుదల శాఖ వాళ్ళను లెక్కలకు తీసుకోలేదు, కేంద్ర జనవనరుల శాఖ వాళ్ళను లెక్కలకు తీసుకోలేదు. కేసీఆరే మొత్తం A to Z నేనే ఆ ప్రాజెక్ట్ అని కట్టాడు. కట్టి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేశాడు. తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్నారు. ఇది పర్ఫెక్ట్గా అందరికీ తెలుసు. మీరు ఎన్ని అబద్ధాలు ఆడి మొత్తం షో చేసి ఎమ్మెల్యేలందరూ రమ్మని నేనేదో తెలంగాణ ప్రజల కోసం ఉరగబెడుతుందని చెప్పి అరే అది కట్టిందే మీరు కదరా భయ్, కట్టిందే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందే మీరే. మళ్ళీ మీరే దానికి రోడ్డుకి ఎక్కి మేము ఈ నీళ్ళు ఎందుకు విడుదల చేస్తలేరు? నీళ్లు విడుదల చేయడానికి నువ్వు గవర్నమెంట్లో 10 ఏళ్ళు మీ అయ్యే ముఖ్యమంత్రి, నువ్వు మంత్రివి. సిగ్గుండాల నా కొడుకులారా. చట్టాల మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉండి మాట్లాడాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి పర్మిషన్ ఉండాలి, కేంద్ర జనవనరుల శాఖ నుండి పర్మిషన్ ఉండాలి. ఉందా? కేంద్ర ప్రభుత్వం నుండి కేంద్ర జనవనరుల శాఖ పర్మిషన్ ఇచ్చి ఓకే అంటే అది నీళ్ళని విడుదల చేస్తారు. మీరన్నట్టు చెప్పడం కాదు, ఇది నీ అయ్య జాగిరి కాదు. నువ్వు అన్నట్టు మొత్తం బ్యారేజ్లు మొత్తం విడుదల చేయండి, నీళ్లు డ్యామ్ నుంచి బయటికి వచ్చేటట్టు చూడండి అంటే 44 గ్రామాలు వెళ్ళిపోతే 44 గ్రామాల ప్రజలు మీరు చేయకున్నా 50-60 వేల మంది రైతులను తీసుకొని పోయి మేము పంప్ హౌస్లు ఆన్ చేస్తామని చెప్తున్నారు. మీరు ఎట్లా ఆపుతారు మరి? ఆడ ఒక్క రైతు కాదు, నువ్వు అటువంటి చెయ్యమని మనకు దమ్ముంటే, వాడు ఒక్క అబ్బకు అయ్య కుట్టినోడైతే ఏమని చెప్పు, దమ్ముంటే ఏమని తమాషాలు చేస్తున్నావా? తమాషాలు కూడా చేస్తున్నావా? ఏంది నోరు మూసుకొని కూర్చొని నువ్వు 50,000 మంది రైతులను తీసుకుపోయి చెయ్యి, నువ్వు చేస్తే తెలుస్తుంది నీకు 50,000 మంది రైతులు ఏమడతారా? నీకు అన్న పట్టువని 500 మంది కూడా రారు నా కొడుక. మొత్తం నీ టీఆర్ఎస్లో నీ మాఫియాని నీ గుండాలను తీసుకొని పోతూ వచ్చు, కానీ రైతులు ఎవడు రాడు. రైతులు నువ్వు చెప్పే పరిస్థితిలో వినడానికి సిద్ధంగా లేరు. మీరు ఈతకిచ్చి తాటాకు తిన్నారని తెలుసు, రైతులకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు మోసం చేశారు. రైతుల పేరు మీద రైతు బంధాన్ని పెట్టి, రైతుల మీద రైతు బంధాన్ని పెట్టి మొత్తం 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇచ్చారు. రైతులకు 30% రైతులు నిజంగా మట్టి తిని మట్టి ఎరిగి మట్టిలో పనిచేసేటువంటి వాళ్ళు 30% రైతులు. ఆ 30% వాళ్ళ పేరు మీద
మీరు 70% 70% 100 ఎకరాలు వ్యవసాయం లేదు, చెయ్యరు. సాగు చేయనటువంటి భూములకు, అడవిలో ఉన్న భూములకు, గుట్టలలో ఉన్న భూములకు, ఇది కమర్షియల్ భూములకు, వ్యవసాయం చేయనటువంటి భూములకు 100 ఎకరాలు 1000 ఎకరాలకు దళిత రైతు బంధు అనేది ఇచ్చారు. మీరు నిజంగా బెనిఫిట్ అయింది 30% రైతులే. ఈ రాష్ట్రంలో వాస్తవానికి 30% రైతులే బెనిఫిట్ అయినరు. సాగు చేసే రైతులు 30% సాగు చేసేవాళ్ళు. అటువంటి వాళ్లకు బెనిఫిట్ అయింది తప్ప 70% ఎవరిని దోషిపెట్టావు? తెలంగాణ ప్రభుత్వంది, అది ప్రజల సొమ్మును దోషి వాళ్ళకు పెట్టాం రైతు బంధు పేరు మీద. నువ్వు నీతులు చెప్తే ఎట్లనయ్యా? నువ్వు నీతులు ఇప్పుడు మేమేదో చేస్తున్నాం. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రైతుల కోసము, ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఇది రాష్ట్ర ప్రభుత్వము, అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ అధికారులు, కేంద్ర జలవనరుల శాఖ అధికారులు, అటు NDSA అధికారులు వాళ్ళందరిని సంప్రదించినాకనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఆ మొత్తం కట్టిన తర్వాత, మళ్ళీ దాని తర్వాత కట్టిన తర్వాతనే తప్ప నీళ్లు విడుదల చేయడం. కట్టకముందు నీళ్లు విడుదల చేస్తే 44 గ్రామాలు కొట్టుకపోతాయి, భద్రాచలం గుడి మునిగిపోతుంది, మొత్తం నష్టం జరుగుతుందని క్లియర్గా వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకొని ఆలోచన చేస్తుంది. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే, ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడితే కరెక్ట్ కాదు. ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు. మీరు చేసిన ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు, అది జరగదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది సో దమ్ముంటే కేటీఆర్ మరి కాళేశ్వరాన్ని టచ్ చేసి చూడండి. కాళేశ్వరానికి రైతులతో వెళ్ళే ప్రయత్నం చేయండి. రైతులు ఎవ్వరు కూడా మరి ఇవాళ బీఆర్ఎస్ ఎంబడి కేటీఆర్ ఎంబడి వచ్చే ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజలు బీఆర్ఎస్ను, కేటీఆర్ను నమ్మడం లేదు, పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ వైపే మరి రైతన్నలు కావచ్చు, ప్రజల మద్దతు ఉందని కూడా గజల కథని చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ కాళేశ్వరం రగడ ఎక్కడి దాకా పోతుంది, ఇక్కడితో పులిస్తా పడుతుందా, మునుముందు మరింత చర్చనీయాంశంగా మారుతుందని. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్, హైదరాబాద్.